ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? దేవుని సన్నిధానంలో. ఈ మాటని ఏ దైవ సేవకుడు కూడా దైవ సన్నిధిలో పదే పదే చెప్పకూడదు. ఎందుకు చెప్పాలి? ఇది చెప్పకూడదు. విశ్వాసులమైన మనందరము కూడా ఆయన సన్నిధిలో ఎట్టి విధంగా ఉండాలో అట్టి విధంగా ఉంటే కనుక ఆ సేవకులు చెప్తారండి? చెప్పరు. మనం చేసే పనిని చక్కని రీతిలో దైవ సన్నిధిని ఏ విధంగా మనం అనుభవించాలో ఆ విధంగా మనం అనుభవిస్తుంటే కనుక ఆ మాటల్ని పదే పదే మనకి తెలియచేయరు. చాలా మంచిది. ఈ దినము చదువుకున్న కీర్తన భాగాన్ని ఒక్కసారి చూడండి. మనందరము కూడా ఈ దినపు కీర్తన చాలా చాలా అద్భుతమైన కీర్తన. మీరు అర్థం చేసుకుంటే ఈ కీర్తనను గ్రహించినట్లయితే కనుక చాలా చాలా అద్భుతమైన కీర్తన. ఈ కీర్తనలో దేవాతి దేవుడు అనేకమైన మాటలు ఉంచి ఉన్నారు. కానీ ఒక మాట నేను చదువుతాను. నాలుగవ మాట ఆయన అంటున్నారు, నీ ఆవరణములలో. ఎక్కడండి? నీ ఆవరణములలో అంటే కనుక నీ మందిరములలో. ఎక్కడండి? నీ మందిరములలో, లేకుంటే ఆయన్ని ప్రార్థన చేసే ఆయన కలిగి ఉన్న బిడ్డలు ఉన్న స్థలములలో. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకునిన చేర్చుకునివాడు ధన్యుడు. నువ్వు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. ఇప్పుడు మనందరినీ కూడా ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరండి? దేవుడు. చాలా స్పష్టమైన రీతిలో యోహాను సువార్త 15:16 ఏం రాస్తారు? మీరు నన్ను చూడండి, ఒకసారి మాట చూడండి. 15:16 యోహాను సువార్త 15:16. ఎవరండి? మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. వాక్యం వింటున్న మన అందరికీ తెలియజేస్తున్న మాట ఏంటంటే కనుక, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. హల్లెలూయా. ఎంత స్పష్టమైన రీతిలో ఇక్కడ భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే కనుక, అయ్యా మీరు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, ఇదిగో నేను వెళ్తున్నాను, నేను కాబట్టి ఇక్కడికి వెళ్తున్నాను, లేకపోతే నేనే వెళ్తున్నాను, లేకపోతే ఇలాగ మనం అనుకోవచ్చేమో. కాదు. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుచూ ఉన్నారు అంటే కనుక ఆయన అంటున్నారన్నమాట, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. మనం వెళ్ళి ఏం చేయాలండి? ఫలించాలని దేవుడు ఆశ. మనం వెళ్ళి ఫలించాలని చెప్పేసి కూడా దేవుడు ఆశపడుచు ఉంటున్నారు. అందుకే ఆయన అంటున్నారు, మీరు వెళ్ళి ఫలించున్నట్లు మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. అది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక మనం ఫలించాలి. మనం ఏం చేయాలండి? ఫలించాలి. అందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనందరం కూడా మందిరంలో ఉన్న మనందరం కూడా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు, మనుషులు కాదు మనల్ని ఏర్పాటు చేసుకుంటారు. దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకుని మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు, మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనందరం కూడా ఈ మాట ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మన పితరులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవును, మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్తాం. నేను అన్యుడిగా ఉన్నానండి, నేను అన్యుడిగా బ్రతికానండి, నేను ఇలా తిరిగానండి, ఆ దేవుడికి మొక్కానండి, ఈ దేవుడికి ఇలాంటివి అని మనం చెప్తాం. కానీ దేవాతి దేవుని కన్నులు మన తల్లి గర్భములో ఉండగానే, మన పిండమునై ఉండగానే దేవుని కన్నులు మనల్ని చూసి ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఆయన చాలా స్పష్టమైన రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నారు, మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. చక్కని రీతిలో అపోస్తుడైన పౌలు గారు కూడా చక్కని మాటలు తెలియజేస్తారు. ఈ మాటను పూర్తిగానే చదువుతాను. చూడండి, 4వ వచనంలోనే, నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. దేవాతి దేవుని యొక్క ఉద్దేశాలు చాలా జాగ్రత్తగా చూడండి. ఆయన పరిశుద్ధాలయములో మేలులు ఉంటాయి. ఏముంటాయండి? మేలులు ఉంటాయి. అందుకే ఆయన ఆలయంలో మనందరము కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? మనము ఆనందంగాను సంతోషంగా ఉండాలి. చాలామంది ఆరాధనకు వచ్చిన తర్వాత ఉండి అనాలోచనలుగా ఉంటూ ఉంటారు. ఎలా ఉంటారండి? ఎందుకు చెప్పండి అనాలోచనగా ఉంటారు? చెప్పండి. నేను కూడా అప్పుడప్పుడు అనాలోచనగా ఉంటాను.
ఏంటి వాళ్ళు రాలేదంటే ఎలా ఏమైందో, ఇంత లేట్ అయిపోయింది ఏంటి? ఇంకా చాలామంది రాలేదు కదా మనకి మధ్యలో, చాలామంది రాలేదు. 12:30 వచ్చేవాళ్ళు ఉంటారు, 1:30 వచ్చేవాళ్ళు ఉంటారు. 12 నుంచి 2 గంటల వరకు సన్నిధి అయితే 2 గంటల వరకు వస్తూ ఉంటారు ఎవరొకరు. హల్లెలూయా. ఎందుకు గురించి అంటే దేవుని ఆలయంలో ఉన్నవారికి ఎందుకయ్యా మీరు అనాలోచనగా ఉంటారు అంటే కనుక మనకు అనేకమైన భారాలు, మనకి ఏంటండి అనేకమైన భారాలు, అనేకమైన సమస్యలు, అనేకమైన ఆలోచనలతో నిండి ఉంటాం. కానీ దేవుడు సెలవు ఇచ్చేది ఏంటంటే కనుక ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి దయచేయుదును. ఆయన విశ్రాంతి దయచేయడానికి, ఆయన దగ్గరికి రావడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. మనం వస్తాం, మనం ఆయన దగ్గరికి వస్తాం, కానీ మన భారాన్ని మనం మోసుకుని వస్తాం. మన భారాన్ని మనం ఏం చేసుకుంటూ వస్తామండి? మోసుకుని వస్తాం. ఆయన పాద సన్నిధిలో పెట్టం. ఒకసారి ఈపీసీ పత్రిక తీయండి. ఒకసారి అక్కడ ఒక మాట తెలియజేస్తున్నాం. మొదటి అధ్యాయంలో, ఈపీసీ పత్రికలో మొదటి అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం 4వ చదవండి అమ్మా. ఎలాగ అనుగ్రహించారండి? అది ఉచితముగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమనకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులునుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, అది దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడు. దేవుడు ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ముందుగానే మనల్ని పిలుచుకున్నాడు. మనం చాలామంది చెప్తామన్నమాట, అక్క పిలిచింది, అన్న పిలిచాడు, తమ్ముడు పిలిచాడు, ఇంకొక ఆయన పిలిచాడు అని చెప్పేసి. కానీ దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయము పరిశుద్ధమాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు, చక్కని రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుక ఆయన యొక్క కృప మనం కలిగించుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఆయన కుమారులుగా మనల్ని స్వీకరిస్తూ ఉంటున్నాడు దేవుడు. ఎలాగండి? ఆయన కుమారులుగా. ఇప్పుడు మనము వచ్చేవారము బాప్తిస్మం ఉందండి, రక్షణ ఉందండి అని చెప్పేసి మనం తెలియజేస్తూ ఉంటున్నాం. ఎందుకు అంటే కనుక ఆయన కుమారులుగా చేయవలసిన బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా చేయవలసిన బాధ్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఆలయంలో నుండి మనందరము కూడా సంతోష ఆనందములు పొందుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం. మనం సంతోష ఆనందములు పొందుకోవాలంటే కనుక మన భారాన్ని తీసేసినప్పుడు, మన హృదయంలో ఏదైనా భారం ఉన్నప్పుడు ఆ భారాన్ని తీసివేసినప్పుడు మనం సంతోష ఆనందాన్ని పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అదే భారంతో ఉంటే ఇప్పుడు ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, తలపోటు వచ్చింది, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? అది ఉంటే బాగోదా? ఇబ్బంది అయిపోద్ది, మనం పని చేయలేం. మనం ఏం చేయలేమండి? ఇప్పుడు మన భారాన్ని మనం తీసేస్తే దేవుని పని చేయగలం. హల్లెలూయా. దేవుని స్తుతించగలం, దేవుని మహిమపరచగలం, ఆయన నామాన్ని ఘనపరచగలం, ఆయన ఆరాధించగలం. చాలామంది ఆరాధన చేసేటప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ చేయండి, హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించండి. హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా చెల్లించాం, సగం చెల్లించాం. అందుకు తెలియజేస్తారు మనకి హృదయపూర్వకంగా చెల్లించమని. ఎందుకంటే కనవ సగంలో ఇంకేమేమి ఉన్నాయో మనకి తెలియదు. దేవుని సన్నిధానంలో ఉన్న మనందరం కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతులు చెల్లించాలి. అందుకే ఆయన మాట్లాడే మాటల్లో ఆయన అంటున్నారన్నమాట, ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట. చూడండి దేవుడి యొక్క ఉద్దేశం చూడండి. ఆయన సన్నిధిలోకి పిలిచిన మనందరము కూడా దేవుని ఎదుట ఎలాగుండాలండి? ఎలాంటి అలంకరణ? పరిశుద్ధ అలంకరణ. ఎక్కడుంటుంది అలంకరణ? పరిశుద్ధ అలంకరణ ఎక్కడుంటుంది? హృదయంలో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఇప్పుడు చూడండి, నా హృదయ శుద్ధి ఎలాగా ఉంది అన్నది. ఇప్పుడు దేవుడు ఏమో మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ ఉండడానికి? ఆయన ఆలయంలో ఉండడానికి, ఆయన ఆలయంలో ఉన్న మేలులన్నీ కూడా పొందుకోవడానికి మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఆలయంలోకి వచ్చిన తర్వాత ఉండి మీరు మీ యొక్క హృదయములో పరిశుద్ధ అలంకరణ కలిగి ఉండాలి. ఎలాంటి అలంకరణ ఉన్నది? పరిశుద్ధ. ఇప్పుడు ఆ ఆలయంలో ఉన్న మనందరం కూడా ఆ అలంకరణ మనం కలిగి ఉండాలి. పరిశుద్ధ అలంకరణ, పై అలంకరణ కాదు. మొన్ననో ఒక సహవాసంలో మనం మాట్లాడుకున్నాం. ఏమనంటే కనుక చూడండి, పరిశుభ్రత ఎక్కడుంటుంది? పరిశుభ్రత బయట ఉంటుంది. పరిశుభ్రత ఎక్కడుంటుంది? బయట. పరిశుభ్రత అది ఎక్కడుంటుంది? బయట ఉంటుంది. శుద్ధత. దేవుడికి కావాల్సింది ఏంటి? పరిశుద్ధత. చూడండి 2 మాటలు, పరిశుద్ధత, పరిశుభ్రత.
పరిశుభ్రత బయట ఉంటుంది, పరిశుద్ధత హృదయంలో ఉంటుంది. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఏంటండి? నువ్వు పరిశుద్ధంగా ఉంటే కనుక పరిశుభ్రంగా ఉంటావు. అది ఎవరు చెప్పనో అవసరము లేదు. ఒకవేళ నీ దగ్గర పరిశుద్ధత లేదనుకోండి, ఆ పరిశుభ్రతను కూడా నువ్వు మర్చిపోతావు. చాలా జాగ్రత్త. మనందరము కూడా దేవుడు తెలియజేస్తున్న మాటల్ని, మనం వింటున్న వాక్యాల్ని చాలా చక్కని రీతిలో మనం గమనిస్తూ ఉండాలి. మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు, మనకు సెలవిస్తూ ఉంటాడు, మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మనతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఇంకొక మాట చూడండి, 11వ వచనం కూడా చదవండి. ఇది దీంట్లో 11వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నారు? అమ్మా, ఎలా ఏర్పరిచారండి? స్వాస్థ్యముగా అంటే కింద ఏం రాశారు అమ్మా? మనకు ఒక స్వాస్థ్యమును ఏర్పరచను. ఆయన ఈ యొక్క ఆత్మీయమైన స్వాస్థ్యములు ఏంటి అంటే కనుక ఆయన సంపదగా చేసుకున్నాడు మనల్ని. హల్లెలూయా. ఎలా చేసుకున్నాడు మనల్ని దేవుడు? ఆయన సంపదగా. ఎంత ధన్యత చూడండి, ఎంత ధన్యత. ఆయన పిలుచుకున్నాడు, ముందుగానే పిలుచుకున్నానని చెప్పేసి తెలియజేశాడు. ఆయన మందిరంలోకి వచ్చిన తర్వాత ఉండి మనందరము కూడా పరిశుద్ధ అలంకరణ ధరించుకోవాలని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా అంటున్నారు, మీరు 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 నా స్వాస్థ్యము. హల్లెలూయా. మనందరం ఎవరమండి? దేవుని యొక్క ఆయన రాజ్యంలో ఉండాలి మనందరము. ఆయన యొక్క ఆశ, ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన యొక్క ఆశ. మనందరము కూడా ఆయన ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా పరిశుద్ధులై ఉండాలి, ఆయన యొక్క ఆశ. ఈ ఆశ కలిగి ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు, అయ్యా మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకోను. ఎంత ధన్యత అండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకో. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఉద్యోగం కావాలనుకో, మనమే వెళ్ళి అడుగుతామా? వాళ్ళు పిలిచి అడుగుతారా? మనమే వెళ్ళి అడుగుతాం, అయ్యా నాకు ఉద్యోగం దయచేయండి అని చెప్పేసి మనమే వెళ్ళి అడుగుతాం. కానీ మన దేవుడు అలా కాదు. మన దేవుడు ఆయన ఉచితముగా దయచేసి ఉన్నాడు. మనం చదువుకున్నాం కదా, మనకి ఎలా దయచేసి ఉన్నాడు అండి? ఆయన ఉచితముగా దయచేసి ఉన్నాడు. ఆయన ఉచితంగా దయచేసి ఉన్నాడు. అందుకే ఆయన చాలా స్పష్టమైన రీతిలో మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అది దేవుడే చేస్తాడండి, అది మనం చేయము. అది మనము చేయము. చాలా మార్లు మనకి కొన్ని ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతూ ఉంటాయి. మనము చేసే పనుల్లో కొన్ని చేయగలము, కొన్ని చేయలేము. నిన్న దినాన్ని మన యొక్క దుబాయ్లో యెహోవా ఈరే సంఘం వార్షికోత్సవం జరిగింది. అబుదాబీలో బేతేల్ మినిస్ట్రీ వార్షికోత్సవం జరిగింది. ఒకే రోజు రెండేట్లకి వెళ్ళాలి. కానీ దేవుడు ఏదో ఒక చోటకి పంపించాడు. అక్కడికి వెళ్ళి మేము తిరిగి వచ్చేటప్పటికి 3 అయింది. ఎంత అయిందండి? 3 అయింది. నాతో పాటు కొంతమంది బిడ్డలు కూడా వచ్చారు, వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి నిద్ర వస్తుంది పాపం. హల్లెలూయా. కానీ నేను ఎందు గురించి తెలియజేస్తున్నానంటే కనుక ఈ మాటల్ని, మనకు వచ్చిన ఇబ్బందులు, మనకు వచ్చిన ఇరుకులు, లేకపోతే మనకు వచ్చిన సమస్యలు కొంతకాలమే, స్వల్పకాలం. ఎంతండి? కొంతకాలం. ఇప్పుడు చూడండి, తలపోటు వచ్చింది అనుకోండి, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకో, కొంచెం సమయం తర్వాత అది ఏమైపోద్ది? తగ్గిపోద్ది. కానీ దాన్ని ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి మనము అనుకోకూడదు. అది దేవుడు తీసేస్తాడు. అది మనం నమ్మాలి. అది మనం ఏం చేయాలండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును బట్టి మనందరము కూడా జీవిస్తూ ఉంటున్నాం. మనందరము కూడా ఏం చేస్తూ ఉంటున్నామండి? జీవిస్తూ ఉంటున్నాం. అందుకే చక్కని రీతిలో మనం ఫలించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. మనం ఏం చేయాలండి? ఫలించాలనేది. ఆయన రాశారు కదా మనం చదువుకున్న కీర్తనలో, భూమిని ఆయన ఏం చేశాడండి? భూమిని ఏం చేశాడు ఆయన? చూడండి, అక్కడ చాలా చక్కని రీతిలో భూమిని ఆయన తడిపి ఉన్నాడు కదండి. భూమిని ఆయన ఏం చేశాడండి? ఆయన చూడండి, ఆయన అంటున్నాడు, ఆయన మొత్తం మీరు ఆ వాక్యాలు చాలా ప్రాముఖ్యమని నేను చెప్తున్నా కదా. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. హల్లెలూయా. ధాన్యం లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఎవ్వరు కూడా రొట్టెలు తినండి అంటే తింటారా? ఏం కావాలి మనకి? అన్నం కావాలి కదండి. డాక్టర్లు చెప్పినా సరే అన్నం కావాలి, చెప్పబోయినా అన్నం కావాలి మనకి కదండి. డాక్టర్లు షుగర్ ఉందన్నా లేదన్నా కానీ మనకి అన్నం కావాలి. కొంచెం తింటే సరిపోతుందండి, కానీ అన్నం మాత్రమే కావాలి, రొట్టెలు తినం మనం కదండి.
కానీ ఇక్కడ నేను ఎందుకు గురించి తెలియజేస్తున్నట్టే కనుక ఇది చేసింది ఎవరై అంటే కనుక దేవుడే. ఆ ధాన్యాన్ని ఇచ్చింది ఎవరండి? చాలా స్పష్టంగా రాశారు కదా, అక్కడ అంటున్నారు కదా, ఆ భూమిని ఆయన మంచిగా తడిపేసి దాన్ని సిద్ధపాటు చేసి వారికి ధాన్యము దయచేయుచున్నావు. ధాన్యము చాలా స్పష్టంగా రాశారు అక్కడ, ధాన్యము దయచేయుచున్నావు. ఎందుకంటే ఆ ధాన్యము ఎలాంటిది అంటే కనుక అది ఫలించేది. ఆ ధాన్యము ఎలాంటిది అంటే కనుక శక్తినిచ్చేది. ఆ ధాన్యము ఎలాంటిది అంటే కనుక బలమునిచ్చేది. ఆ ధాన్యము ఎలాంటిది అంటే కనుక అది జీవింపజేసేది. హల్లెలూయా. మనందరము కూడా అది కలిగి ఉన్న మనందరము, అది పొందుకుంటున్న మనందరము కూడా దేవుడి యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే కనుక ఆయన చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. మీరు చూడండి, అది మీరు 12వ వచనం కూడా చదవండి ఒకసారి. పచ్చిక కట్లు మందలను వస్త్రములే ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో. సస్యములు అంటే ఏంటి? పచ్చగా సస్యశ్యాములు అంటారు కదా, సస్యశ్యామలం అంటారు. సస్యశ్యామలుగా ఉంటాం అంటే ఏంటి? ఫలించేదిగా ఉండాలి. ఫలించేది. ఇప్పుడు కూడా మీరు 10 కాలాల పాటు ఎలా ఉండమంటారండి? చల్లగా ఉండండి, ఇంకా పచ్చగా ఉండండి, చక్కగా మీరు ఫలించాలండి. మీరు ఏం చేయాలండి? ఫలించాలి. మనం ఫలించటమే దేవుని యొక్క చిత్తం. మనం ఫలించటమే. మనం కలిగి ఉన్న దేవుడు ఫలింపచేసే దేవుడు. హల్లెలూయా. మనం కలిగి ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఫలింపచేసే దేవుడు. అందుకే ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఒకసారి చూడండి మీరు యోహాను పత్రికలోనే, యోహాను పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం చదవండి త్వరగా. యోహాను సువార్తలో అమ్మా చదవండి. చూడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని చేర్చుకుని ఉన్నాడు. దేవుడు మనం తల్లి గర్భంలో రూపింపబడకే మునిపే మనల్ని ఎరిగి ఉన్నాడు. మనము ఎరిగి ఉన్న మనల్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దినము మీరు మందిరంలో ఉన్నారు కదా, ఈ దినము దేవుని మందిరంలో మీరు దేవుని ఆరాధన చేస్తున్నారు కదా, దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు కదా, ఆయన మాటలు వింటూ ఉంటున్నారు కదా. ఇదిగో దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన మిమ్మల్ని రప్పించారని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు ఆయన తెలియజేసేది ఏంటంటే కనుక ఆయన అంటున్నారన్నమాట, మీరు ఏం చేశారండి ఇక్కడ? మీరు ప్రేమించారు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటను గైకొనును. ఆయన మాటను ఏం చేయాలండి? గైకొనాలి. నిద్రపోయే వాళ్ళు గైకొంటారా? నిద్రపోయేవాళ్ళు గైకొంటారా? మందిరంలోకి వచ్చి చాలామంది నిద్రపోతూ ఉంటారు కదా, మొత్తం చేస్తూ ఉంటారు, నిద్ర చేస్తారు, అలసిపోయి. వాళ్ళు గైకొంటారా? మరి మందిరంలోకి వచ్చిన తర్వాత ఉండి ఆయన మాటను గైకొట్టున్నామా లేదా? అదే నేను అంటాను ఎప్పుడు కూడా, ఆయన మందిరంలోకి వచ్చిన తర్వాత ఉండి ఆయన మాటను మనం ఆలకించాలి. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చాము, దేవుని స్తుతులు చెల్లించాలి. అయ్యా, నన్ను ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, ఇదిగో మీ ధాన్యముతో నన్ను తృప్తిపరుస్తానంటున్నావయ్యా, మీ ఫలముతో నన్ను ఫలింపచేస్తానంటున్నావయ్యా, మీకు వందనాలని చెప్పేసి మనం దేవునికి తెలియచేయాలి. మనం ఎవరికి తెలియచేయాలండి? దేవునికి తెలియచేయాలి. అందుకే ఆయన మేళ్ళు పొందుకునే ముందు మనందరము కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే కనుక ఆ దేవాతి దేవుడు ముందుగానే నన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ముందుగానే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు, ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా, మీరందరూ కూడా నా మాటలు గైకొనండి. మీరు వినుచున్నట్టు నా మాట కాదు, నన్ను పంపిన తండ్రినిదే. ఆ మాటలు ఎవరియండి? తండ్రి అయినా దేవునివే అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. మనందరం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండి ఎవరైనా వచ్చి ఇక్కడ దేవుని మాటలు తెలియజేస్తున్నప్పుడు, లాస్ట్ వీక్ స్త్రీల ఆరాధనలో 2 తల్లులు మనకి వాక్యాన్ని పంచారు. ఒక తల్లి అయితే స్త్రీల కోసం తెలియజేశారు. వారు ఏ విధంగా దేవుణ్ణి వారు గణపరచడానికి తమ్మును తాము ఏ విధంగా వారు సిద్ధపడి చూసుకున్నారు. ఇంకో తల్లి అయితే దేవుని మందిరములో వాడబడే విషయాల కోసము ఆవిడ తెలియజేసి ఉన్నారు. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని సన్నిధానంలో ఉన్న మనందరినీ కూడా దేవుడు ఫలింప చేయాలని ఆశపడుచు ఉంటున్నాడు. ఏం చేయలేనండి? ఫలింప చేయాలని ఆయన ఆశపడుచు ఉంటున్నాడు. కానీ మనం ఫలించకపోతే గనక ఆ తీగని దేవుడు ఏం చేస్తాడండి? తీసివేస్తాడు. మనం తీసి పారేసే వారంగా ఉండకూడదు, ఫలించే వారంగా ఉండాలి. హల్లెలూయా. చాలా చక్కని రీతిలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. ఒకసారి చూడండి మీరందరూ కూడా ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి ఒకసారి త్వరగా. అమ్మా
హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్పష్టం చూడండి ఇక్కడ ఆయన మాట్లాడుతూ మనం చదువుకున్న మాటలు. ఇప్పుడు మనందరం కూడా ఆయన మందిరంలో ఉన్నాము. ఎక్కడున్నామండి మనము? ఆయన మందిరంలో ఉన్నాము. ఇప్పుడు ఆయన మనల్ని ఏమంటున్నారంటే కనుక ఆయనతో ఏకము కావాలని ఆయన ఆశపడుచుంటున్నారు. ఆయనతో ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నారండి? ఏకము కావాలి. అందుకే ఆయన అంటున్నారనమాట. మనం చదువుకున్న మాటలు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే కనుక ఆయన చాలా స్పష్టమైన రీతిలో మనతో మాట్లాడుచుంటున్నారు. మళ్ళీ చదవడం అది 18 నుంచి. ఆయన ద్వారానే మన ఉభయులము. ఎవరండి ఉభయులు అంటే? ఎవరు? దేవుడు మనమును, మన ఉభయులము, మన ఇద్దరమును దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అది దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకయ్యా బాప్తిస్మం ఇస్తున్నారు? ఎందుకయ్యా రక్షణ తీసుకుంటున్నారు? ఎందుకయ్యా ఆరాధన చేస్తున్నారు? ఎందుకయ్యా వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? ఎందుకయ్యా తండ్రికి మొర్రపెట్టుచున్నారు అంటే కనుక ఆయనతో సంధి చేయాలని, ఆయనతో ఏకము కావాలని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారన్నమాట, అయ్యా మీరు మనందరం కూడా ఇట్టి ఆత్మయందు తండ్రికి చేయుచున్నాము. కాబట్టి మీరికే మీదట పరజనులను పరదేశులనై ఉండక. ఇప్పుడు వరకు మనం ఎలాగ ఉన్నామంటే కనుక పరదేశులుగా ఉన్నాము. ఇప్పుడు వరకు మనం ఎలాగ ఉన్నామంటే కనుక అన్యులుగా ఉన్నాము. ఇప్పుడు వరకు మనం ఎలాగ ఉన్నామంటే కనుక దేవునిని ఎరగని వారంగా ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనము దేవుని ఎరిగిన వారమై ఉన్నామో, ఎప్పుడైతే దేవుని నామములో మనము రక్షణ పొంది ఉన్నామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే తండ్రిని వేడుకుంటున్నామో, మీరు దూరస్తులు కాదు, మీరు పరదేశులు కాదు. మీరు ఏమై ఉన్నారండి? ఇప్పుడు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునే ఉన్నారు. హల్లెలూయా. ఎంత ధన్యత అండి! మనందరం కూడా దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఎలా ఉన్నామండి? మనము దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఎంత ధన్యత! ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు, మీరు నా సొత్తు. మనం ఎవరమండి? దేవుని యొక్క సొత్తు. అందుకే ఆయన అంటున్నారు, అయ్యా మీరు నన్ను ఎన్నుకోలేదో, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ముందుగా మనం చదివిన మాట కదండి. ఆయన ఏమంటున్నారు? మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఆయన ఎన్నుకున్న తర్వాత ఉండి ఏ క్రమంలో ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకయ్యా మీరు నా మందిరంలోకి వచ్చి, మీరు నా మందిరంలోకి వచ్చి నా యొక్క పరిశుద్ధ అలంకరణ ధరించుకుని ఉండండి. ఎందుకు పరిశుద్ధ అలంకరణ ధరించుకోవాలి అంటే కనుక మీరు నా సొత్తు. హల్లెలూయా. నేను ఎలాగుండాలో మీరు అలాగుండాలి. ఇప్పుడు చాలామంది మనం తెలియజేస్తూ ఉంటాం కదా, చాలామందికి మనం తెలియజేస్తున్న మాటలో ఇప్పుడు ఏంటయ్యా మీకు అన్యులకి లేకుంటే అన్య దేవతలకు దేవుళ్ళకి ఉన్న వ్యత్యాసం అంటే కనుక, మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే కనుక ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం పడవలసిన కష్టాలన్నీ పడ్డాడండి సిలువలో. మనం పడవలసిన కష్టాలన్నీ, అది కూడా రాశారు కదా ఇక్కడ, చదవండి అమ్మా మాట. దేవుడు మనకి ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? 20 కాదమ్మా, మనం చదువుకున్న మాటల్లోనే ఉంది. మనం చదువుకున్న మాటలోనే 13వ వచనం నుంచి చదివారు కదా మీరు. అక్కడ చూడండి, ఆయన అంటున్నారు ఎక్కడండి? క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నారు. అది ఎవరి వలనండి? క్రీస్తు రక్తము వలన. ఆయన రక్తంలో కడగబడిన మనందరము కూడా, ఆయన రక్తంలో కడగబడిన తరువాత మనము సమీపస్తులుగా ఉన్నాం. అప్పటి వరకు పాపులుగా ఉన్నాం. ఆ రక్తంలో కడగబడతాం ఏంటంటే కనుక మన పాపాలను విడిచిపెడతాం. ఇహలోకమైన కోరికలన్నింటినీ కూడా విడిచిపెడతాం. మన భారాలన్నీ కూడా విడిచిపెడతాం. ఆయనతో సమాధాన పడతాం. ఆయనకి తెలియజేయటం, అయ్యా ఈరోజు ఈ దినాన్ని, నూతనమైన దినాన్ని ఇచ్చావు, మీకు వందనాలు.
ఇదిగో నా తండ్రి, ఈ అక్టోబర్ మాసంలో నా దేవా ఆఖరి వారం వరకు మీ కౌగిట్లో నన్ను భద్రపరచో, మీకు వందనాలు. మనము ప్రతి దినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. అప్పుడే ఆయన ఫలాన్ని మనం పొందుకుంటాం. అప్పుడే ఆయన పరిశుద్ధ అలంకరణను మనం పొందుకుంటాం. అప్పుడే ఆయన బిడ్డలుగా మనం చేర్చబడతాం. ఆయన చాలా చక్కటి రీతిలో అంటున్నారు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ పడగొట్టబడి ఉన్నాడు. ఎంత స్పష్టం, ఎంత చక్కని రీతిలో మనకు అర్థమయ్యే విధంగా దేవుడు ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మన మధ్య ఇంకా నా దేవునికి నాకు మధ్య ఏదైనా అడ్డుగోడగా ఉందంటే కనుక మనము దేవునితో సత్సంబంధము కలిగి లేము. మనకి ఇంకా ఏదో ఆటంకము వస్తూనే ఉంది. ఆయనకు ఉద్దేశం ఏంటంటే కనుక మనము ఆయన బిడ్డలుగా చేసుకోవాలని ఆయన ఆశపడుచు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వాస్థ్యముగా చేసుకోవాలని ఆయన ఆశపడుచు ఉంటున్నాడు. ఇదిగో అయ్యా, మిమ్మల్ని నా పరిశుద్ధ రక్తము ద్వారా నేను కడిగి ఉన్నాను, మీకున్న అడ్డంకులు, మీకున్న అడ్డుగోళ్ళు నా సమాధానం ద్వారా తీసివేశాను. ఎంత స్పష్టం. ఇంకా మనము ఏదైనా అడ్డుగోడలు పెట్టుకుని ఇంకా జీవిస్తుంటే కనుక దేవుడు మనకు తెలియజేస్తుంటున్నారు, మీరు నా స్వాస్థ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మీ కొరకే భూమిని సమ భూమిగా నేను చేసి దాన్ని తడిపి దాంట్లో ధాన్యము మొలకెత్తించాను. అది మీ కొరకే. మనందరము కూడా దేవుని కలిగి ఉన్న మనందరము కూడా అటు విధంగా ఉన్నామో లేదో ఒకసారి సరిచేసుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చూడండి ఒకసారి. 19వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రికలో అమ్మా బిగ్గరగా చదవనమ్మా. సరిపోతుంది. చూడండి, మనం చదువుకున్న మాటలు చాలా చక్కటి రీతిలో ఆయన అంటున్నారు. ఈ మాటలను చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అపోస్తుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ దినము చదువుకుంటున్న మనందరము కూడా ఈ మాటలను యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, మన కొరకు ప్రత్యేకపరిచిన మార్గము. ఏంటంటే ఆ మార్గం అంటే కనుక అదంట నూతనమైనది. ఎలాంటిదండి అది? నూతనమైన మార్గము. ఇంకా ఎలాంటిదంటే కనుక ఆ మార్గంలో ఏముందండి? జీవమున్నదే. నూతనమైన మార్గములో, దేవుని మార్గములో జీవమున్నది. ఆయన వాక్యములో జీవమున్నది, ఆయన మాటలో జీవమున్నది, ఆయన రక్తములో జీవమున్నది. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగినదే ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదనై తన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. ఇప్పుడు ఆ మార్గాన్ని ఎందుకు తయారు చేశారండి? ఎందుకు మనల్ని పిలుస్తూ ఉన్నారండి? ఎందుకు మనం రక్షణ పొందుతున్నామండి అంటే కనుక ఆ మార్గముల గుండా వెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నారనమాట, మీరందరూ కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకేం కావాలండి? ధైర్యం కావాలి. ఏం కావాలండి? ధైర్యం కావాలి. చాలామంది బిడ్డలు ప్రార్థన చేస్తామంటే చేస్తానండి, వాక్యం చదువుతావా చదివేస్తానండి, చెప్తావా చెప్పేస్తానండి. ఈ సమయంలో పలానా అన్న వచ్చి వాక్యం చదువుతారు, ఇలా చూసుకుంటారు, ఏదో మళ్ళీ ఎవరికో చెప్తున్నట్టు. నేను ఏదైనా పేరెంట్ పిలిచాను అనుకో, ఈ సమయంలో పండుగారు వచ్చి వాక్యం చదువుతారు అన్నాను అనుకో, పండుగారే ఇలా చూస్తారు. అంటే నేను ఎందు గురించి తెలియజేస్తున్నాను అంటే కనుక ప్రియమైన దేవుని వలన, దేవుని వలన కలిగిన ఈ యొక్క రక్షణను కాపాడుకుంటున్న మనందరము కూడా, ఆయన ఉనికిలో ఉన్న మనందరము కూడా, ఆయన సన్నిధానంలో ఉన్న మనందరము కూడా మనకు తెలియజేస్తున్న మాటలను చాలా స్పష్టమైన రీతిలో మనం ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన
తెలియజేస్తున్న మాటలు ఏంటంటే కనుక ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మన మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములో గలవారమున ఉండి విశ్వాసములో, దేంట్లో నుండి? విశ్వాసములో. కింద ఏమి రాస్తున్నారు చూడండి, విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండి. ఎలాంటి నిశ్చయత అండి? సంపూర్ణ నిశ్చయత అంటే ఏంటి? సంపూర్ణ నిశ్చయత. సంపూర్ణ నిశ్చయత అంటే సంపూర్ణ నిశ్చయత. ఇప్పుడు చూడండి, చాలామందికి ఇక్కడ మనం ఆగిపోతూ ఉంటాం. ఏంటంటే కనుక ఆ సంపూర్ణము పరిశుద్ధము అంటే కనుక మనం ఏదైనా చేయొచ్చు, కానీ సాయంత్రం ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది. ఇలాగ మనం వస్తూ ఉంటాం. పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత మనం ధరించుకుని ఉండాలంటే కనుక మనం ఏ పని అయినా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా ఆలోచన చేయొచ్చు. కానీ ఆ సాయంత్రం వెళ్ళి ప్రార్థన చేస్తుంటాం కదా, అప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి. ఇది మన యొక్క సంపూర్ణము, పరిశుద్ధత ఇవి ఉన్నాయి. చూడండి, మనము దేవుడు వాక్యం ఏ విధంగా సెలవిస్తుందో ఆ విధంగా చేయాలి. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు 51వ కీర్తనలో. ఎందుకు చేస్తాడు? ఆయన తప్పిదములన్నింటినీ కూడా ఏం చేయమంటాడండి? ఆయన కుట్టివేయమంటాడు. ఎందుకంటే కనుక ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుచుంటున్నాడు. దేవునితో సహవాసం చేయాలని ఆయన ఆశపడుచుంటున్నాడు. ఆయన మందిరంలో ఉండాలని ఆయన ఆశపడుచుంటున్నాడు. దేవుని మందిరంలో ఉన్న మనందరం కూడా చాలా మార్లు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందండి కనుక మనం ప్రార్థన చేసుకుందాము అని చెప్పేసి మన కుటుంబస్తులను పిలిస్తే రారు. వాళ్ళు రావట్లేదని మనం చేసుకోం. మనం దేవునితో ఎత్తబడాలి. మళ్ళీని మనం కూడా అక్కడ ఉండాలి. ఎక్కడ? పరలోకంలో ఉంటామా? ఒకళ్ళు ఎత్తబడతారు, అప్పుడు మొత్తం అందరూ విడిపడతారు. వాళ్ళు రావట్లేదని మనం చేసుకోవట్లేదు కదా. ఏమండి, చాలా జాగ్రత్త. దేవుడు ఆయన సెలవిస్తున్నది మనం ఏదో ఈ దినం వినేసి విడిచిపెట్టేయాలని కాదు, మనం సరి చేయాలని ఆయన ఆశపడుచు ఉంటున్నాడు. మన మధ్యలో ఉన్న గోడను తీసివేయాలని ఆయన ఆశపడుచు ఉంటున్నాడు. ఆ గోడ ఇంకా మన మధ్యన ఉందేమో, నీకు ఆయనకి మధ్యన ఆ గోడ ఉందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన సెలవిస్తున్న రీతిలో ఆయన అంటున్నాడు, మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మన మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారున యుండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆయన యొక్క వాగ్దానము, లేకుంటే ఆయన యొక్క మాట, లేకుంటే ఆయన యొక్క ఆలోచన, లేకుంటే ఆయన ఎందుకు ఇహలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన రక్తము చిందించారు అంటే కనుక మనందరము కూడా ఆయనతో ఉండాలనేది ఆయన యొక్క ఆశ. హల్లెలూయా. మనందరము కూడా సమాధానముగా ఉండాలనేది ఆయన యొక్క ఆశ. హల్లెలూయా. అందుకే మనందరికీ కూడా అంటున్నాడు, అయ్యా మీకు నాకు మధ్యన ఈ అడ్డు కూడా లేదు. మనం అనుకోవచ్చు. ఎవరినైనా అడిగినప్పుడు, అయ్యా మీరు ఎందుకు ఈరోజు మీరు ఈ యొక్క శరీరాన్ని, రక్తాన్ని మీరు ఎందుకు తాకలేకపోయారు, ఎందుకు మీరు సమీపించలేకపోయారు అంటే కనుక చాలామంది చెప్పే బిడ్డలు ఏంటంటే కనుక, లేదన్నా మొన్న నాకు బాగోలేదు, మొన్న అలా చేశాను ఇలా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటారు. మనము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మనము కేవలము జీవిస్తూ ఉంటున్నాం అంతే. మనం ఎవరి కోసం జీవిస్తున్నాం అన్నది ఒక్కొక్క మారు మనకు అర్థం కాదు. అటువంటి భయంకరమైన జీవితాలతో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈయన అంటున్నాడు, ఈ దినము నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందేదము. నీవు తృప్తి పొందాలి అంటే కనుక, ఆయన పరిశుద్ధ అలంకరణ ధరించుకుని ఉండాలి అంటే కనుక, నీకును ఆయనకి మధ్య ఉన్న ఆ గోడను తొలగించాలి అంటే కనుక, ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రక్షణను నువ్వు కాపాడుకుంటూ ఆయన పరిశుద్ధాలయానికి చేరాలనేది ఆయనకు ఉద్దేశము. ఆయన పరలోకంలో చేరాలనేది ఆయనకు ఉద్దేశము. నువ్వు కలిగి ఉన్నట్లయితే కనుక చిన్న ప్రార్థన చేయి. అయ్యా మీ ఆలయంలో నా తండ్రి, ఈ దినము మేము ఏ విధంగా ఉన్నామో మా కొరకు మీరు నా దేవా, ఇదిగో నా తండ్రి భూమిని తడిపినా దేవా,
ఇదిగో ధాన్యమును నా తండ్రి, ఇదిగో నా కొరకే నువ్వు ఏర్పాటు చేసిరో నా తండ్రి. మేము నా దేవా యహపరమైన ఆహారం కాదు నా తండ్రి, పరలోకమైన మీ పరిశుద్ధ ఆలయమైన మీ పరిశుద్ధ వాక్కు అయిన ఆ ఆహారం కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఇంకను నా తండ్రి నాకును మీకును మధ్యన నా తండ్రి ఎటువంటి అడ్డుగోడు ఉన్న నా తండ్రి ఈ సమయంలో తొలగించమని ప్రార్థన చేస్తున్నాము నా దేవా ఆ గోడను తొలగించిన నా తండ్రి మీ పరిశుద్ధ అలంకరణ ధరించుకుని ఉండాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆ పరిశుద్ధ అలంకరణ నాకు దయచేయటం నా దేవా, ఆ పరిశుద్ధ అలంకరణతో నన్ను నింపండి నా దేవా, ఆ పరిశుద్ధమైన మేళ్లతో నన్ను నింపండి నా దేవా. ఇదిగో నా తండ్రి ఇంకను నా తండ్రి మీకు ఆయాసకరమైనది ఏదేని నాలో ఉంటే నా తండ్రి ఇప్పుడే తొలగించమని ప్రార్థనలు దేవా నేను మీ ప్రార్థన చేస్తున్నాను నా దేవా. చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. ఈ ఒక్కరు మౌనంగా ఉండొద్దు, చిన్న ప్రార్థన చేయండి. అయ్యా మీ వాక్యాన్ని ఇప్పటి వరకు విన్నాము నా దేవా, ఇదిగో మీ వాక్యాన్ని మెలకు చేసుకుంటున్నాం నా తండ్రి. ఇదిగో నా దేవా మీ మాటలతో నా తండ్రి మా హృదయాలు నా దేవా ఇదిగో నా తండ్రి మీరు మరొకసారి గద్దించి ఉన్నావు నా తండ్రి, మరొకసారి నాతో మాట్లాడావు నా తండ్రి. దేవా మీ మేళ్లతో నన్ను నింపడని దేవా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుని అడగండి. చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న తల్లి మనిషమ్మ గారు చేస్తారు. చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. యేసు మీ కొందనాలు, 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 యేసు మీ కొందనాలు.